హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. వాటర్ ప్యూరిఫైయర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. కానీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనకు ప్రతిసారి అవసరం లేదు. మన వాటర్లో టీడీఎస్ లెవెల్స్ని బట్టి మనం వాటర్ ప్యూరిఫైయర్ సెలెక్ట్ చేసుకోవాలి. టీడీఎస్ లెవెల్స్ అంటే ఏం లేదండి. వాటర్లో ఉండే సాల్ట్స్, మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అలాంటివన్నీ మన వాటర్లో డిజాల్వ్ అయి ఉంటాయి. వీటిల్ని డిజాల్వ్డ్ సాల్ట్స్ ఆర్ టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఆర్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటారు. ఈ టీడీఎస్ లెవెల్స్ని బట్టి మనం ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా వద్దా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాటర్లో టీడీఎస్ లెవెల్స్ అనేది 50 to 300 ఉంటే ఎక్సలెంట్ అని అర్థం. అబోవ్ 300 to 500 ఉన్నా కూడా ఫెయిర్ వాటరే అని అర్థం. అబోవ్ 500 ఉంటేనే మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ వాడాలి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట. అబోవ్ 500 ఉంటేనే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ వాడండి అని. బట్ వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే అబోవ్ 200 ఉంటే ఆర్ఓ తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నాయి. బట్ మనకు సేఫెస్ట్ వాటర్ లెవెల్స్ వచ్చి టీడీఎస్ లెవెల్స్ వచ్చి 50 to 300 పీపీఎం. 50 కంటే తక్కువ అయితే ఏమవుద్దంటే వాటర్లో ఉండే ఎసెన్షియల్ మినరల్స్, మనకు వాటర్లో ఎసెన్షియల్ మినరల్స్ అంటే ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అలాంటివన్నీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. మనకు బాడీ హైడ్రేషన్ కోసం, మన బాడీ ఫంక్షనింగ్కి అలాంటి మినరల్స్ యూజ్ అవుతాయి. అవి కొంచెం 50 కంటే తక్కువ ఉంటే అవి తక్కువ అవుతాయి అన్నమాట. లేదు 300 కంటే ఎక్కువ ఉన్నా కూడా మనకు అవసరం లేదు. మనకు 50 to 300 రేంజ్‌లో ఉంటే మనకు అది కరెక్ట్‌గా సరిపోతాయి. ఇవొచ్చేసి మనకు యూజ్‌ఫుల్ మినరల్స్. వీటితో పాటు మనకు అవసరం లేని మినరల్స్ ఉంటాయి. హార్మ్‌ఫుల్ కూడా ఉంటాయి. హార్మ్‌ఫుల్ వచ్చి ఆర్సెనిక్, లెడ్, కాడ్మియం ఇలాంటివన్నీ ఎందుకొస్తాయంటే వాటర్ పొల్యూషన్ వల్ల వస్తాయి. ఈ ఆర్సెనిక్ పాయిజనింగ్ అనేది వాటర్‌లో ఎక్కువ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇలాంటి ఆర్సెనిక్ పాయిజన్ ఎక్కువ లేదు. టీడీఎస్ లెవెల్స్ ఎలా మెజర్ చేయాలంటే ఒక చిన్న టీడీఎస్ మీటర్ ఉంటుందండి. 150 రూపీస్ ఉంటుంది. అది అమెజాన్‌లో అయినా తీసుకోవచ్చు, లేదా ఎనీ మెడికల్ షాప్‌లో అయినా తీసుకోవచ్చు. ఈ టీడీఎస్ మీటర్ జస్ట్ మీరు ఆన్ చేసి వాటర్‌లో ప్లేస్ చేస్తే మనకు టీడీఎస్ లెవెల్స్ తెలుస్తాయి. టీడీఎస్ లెవెల్స్ తెలుస్తాయి గానీ దాంట్లో ఏ మినరల్స్ ఉన్నాయో అని మనం టీడీఎస్ మీటర్ ద్వారా చెప్పలేము. మీరు కొన్ని సార్లు ఏమవుద్దంటే టీడీఎస్ బిలో 300 ఉండొచ్చు. అయినా దాంట్లో మీకు ఆర్సెనిక్, లెడ్ అలాంటి హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మీరేదైనా కెమికల్ ఫ్యాక్టరీ పక్కన ఉంటే ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉన్నప్పుడు ఏందంటే 300 కంటే తక్కువ ఉన్నా కూడా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే మంచిది. సో, దీన్ని బట్టి ఏందంటే మన వాటర్‌లో టీడీఎస్ అబోవ్ 300 ఉంటే ఆర్ఓ తీసుకోండి. బిలో 300 ఉంటే యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ చాలు. ఈ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏందంటే వాటర్‌లోని మినరల్స్‌ని రిమూవ్ చేయవు. కేవలం బ్యాక్టీరియా, వైరస్ అండ్ డస్ట్ పార్టికల్ మాత్రమే రిమూవ్ చేస్తాయి. సో, వాటర్‌లో ఉండే మినరల్ కంటెంట్ అలాగే ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టీడీఎస్ కంట్రోలర్స్ అండ్ మినరలైజర్స్. ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏం చేస్తాయంటే వాటర్‌లో ఉండే డిజాల్వ్డ్ సాల్ట్స్ అన్నీ రిమూవ్ చేసేస్తాయి. 100% రిమూవ్ చేసేస్తాయి. మనకు బ్యాడ్ సాల్ట్స్‌తో పాటు యూజ్‌ఫుల్ అయ్యే కాల్షియం, మెగ్నీషియం లాంటివి కూడా పోతాయి. దీన్ని టాకిల్ చేయడానికి మనకు ఈ టీడీఎస్ కంట్రోలర్స్ అండ్ మినరలైజర్స్ అనేవి వాడతారు. టీడీఎస్ కంట్రోలర్స్ కొన్ని బ్రాండ్స్ వాడతారు లైక్ కెంట్ అండ్ ఆక్వాగార్డ్. మినరలైజర్స్ ప్యూరిట్, అర్బన్ కంపెనీ, చాలా ఆక్వాగార్డ్, లిప్యూర్ లిప్యూర్ వాళ్ళు, ఏవో స్మిత్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మినరలైజర్స్ వాడతారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే టీడీఎస్ కంట్రోలర్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఈ ఇన్పుట్ వాటర్ ఏదైతే ఉందో అది 100% ఆర్ఓ చాంబర్ ద్వారా వెళ్ళకుండా ఓన్లీ 90% వెళ్ళి 10% డైరెక్ట్‌గా యూవీఎఫ్ చాంబర్స్‌కి పాస్ చేస్తుందనమాట వాటర్‌ని. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆ 10% వాటర్‌లో ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవి ఫైనల్ వాటర్‌తో మిక్స్ అయ్యి సో, మనకు వాటర్‌లో ఈ మినరల్ లెవెల్స్ అనేది టీడీఎస్ అనేది మెయింటైన్ అయ్యేలాగా చేస్తాయి. ఇలాంటి టీడీఎస్ కంట్రోలర్ మెకానిజం మనకు సేఫే. బట్ మీ వాటర్‌లో గ్రౌండ్ వాటర్‌లో గాని ఆర్సెనిక్, లెడ్ అలాంటి హార్మ్‌ఫుల్ ఉన్నప్పుడు మాత్రం 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే బెటర్. ఈ మినరలైజర్ కాన్సెప్ట్ చాలా సింపుల్. సో, 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మనకు మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కాపర్ అండ్ జింక్ అలాంటివి కూడా యాడ్ చేస్తున్నది. ఇవన్నీ ఈ మినరల్స్ అన్నిటిని ఈ మినరలైజర్ అని ఒక చాంబర్ ఉంటది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎండ్‌లో వాటర్ దాని నుంచి పాస్ అవుద్ది. సో, టైనీ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి యూజ్‌ఫుల్ మినరల్స్ మనకు వాటర్‌లో ప్యూరిఫైడ్ వాటర్‌లో మిక్స్ అయ్యి మనకు వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ మెయింటైన్ చేయడమే కాకుండా వాటర్‌కి ఒక మంచి టేస్ట్ కూడా ఇస్తాయి. ఇప్పుడు మీకు టీడీఎస్ కంట్రోలర్ అండ్ మినరలైజర్ డిఫరెన్స్ తెలిసింది కదా! నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఇంకోటేంటంటే ఆల్కలైన్ వాటర్ మంచిదా కాదా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ఎస్పెషల్లీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్‌కొచ్చేసరికి మనకు ఆల్కలైన్ వాటర్ అంటే కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. మామూలుగా వాటర్ పీహెచ్ లెవెల్, ప్యూర్ వాటర్ పీహెచ్ లెవెల్ 7 ఉంటదనమాట.
ఇలా ఈ కాల్షియం, మెగ్నీషియం అవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారని చెప్పాను కదా! ఇందాక మినరలైజర్ అనేది యూజ్ చేసి. అలా యాడ్ చేసినప్పుడు ఏందంటే ఈ 7 కాస్త 7.5-8 అవుతది. దట్ ఈస్ కంప్లీట్‌లీ నార్మల్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉండేది బెటరా? లేకపోతే ఏబీఎస్ ప్లాస్టిక్ ట్యాంక్ బెటరా? అని చాలామంది అడిగారు లాస్ట్ వీడియోలో. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్స్ మామూలుగా అయితే ఏబీఎస్ ప్లాస్టిక్ కంటే మంచి మెటీరియల్. కాకపోతే ఏందంటే స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్స్ కొంచెం కాస్ట్‌లీ. ఆ వెయిట్ కూడా ఎక్కువుంటది. అండ్ ఈ ఏబీఎస్ ప్లాస్టిక్ అనేది కూడా మంచి మెటీరియలే. వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్స్ అన్ని యూజ్ చేసేదేంటంటే ఫుడ్ గ్రేడ్ ఏబీఎస్ ప్లాస్టిక్ మెటీరియల్. అందులో స్టోర్ అయిన వాటర్ మనకు సేఫే. మోస్ట్‌లీ ఏందంటే దాంట్లో అలాగే స్టోర్ చేయకుండా 2-3 డేస్ వాడకుండా ఉన్న వాటర్‌నైతే డిస్పెన్స్ చేసేయండి. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో అయినా అంతే 2-3 డేస్ అసలు వాడకుండా అలాగే స్టాగ్నెంట్ వాటర్ ఉంటే డిస్పెన్స్ చేసేయడం బెటర్ ఎప్పుడైనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు ప్రీ ఫిల్టర్ అనేది వాడితే మంచిది ప్రతి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్‌కి. కొన్ని బ్రాండ్స్ ఏందంటే ప్రీ ఫిల్టర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని బ్రాండ్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ప్రీ ఫిల్టర్ వాడడం వల్ల ఏమవుద్దంటే ఆర్ఓ మెంబ్రేన్ యొక్క లైఫ్ మంచిగా ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ చార్జెస్. ఏఎంసీ చార్జెస్ ఏ బ్రాండ్‌కి ఎంతుంది అనేది నెక్స్ట్ చెప్తాను. అండ్ వాటర్ వేస్టేజెస్ కూడా ఏ బ్రాండ్‌కి ఎంతున్నయి, ఏ మోడల్ ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నదనేది కూడా నేను చెప్తాను. ఈ 5 ఇయర్స్‌లో నేను మోర్ దెన్ 20 ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ రివ్యూ చేశాను. ఇప్పుడు మనం బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ లిస్ట్ చూద్దాం. ఈ లిస్ట్‌లో ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి అర్బన్ కంపెనీ నేటివ్ వాటర్ ప్యూరిఫైయర్స్. M1 ఉంది, M2 ఉంది. M1 వచ్చి 13,500, M2 వచ్చేసి 17,500 ఉన్నాయి. నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో 2024లో చేసిన వీడియోలో వచ్చేసి ఫస్ట్ నాకు బాగా నచ్చింది వచ్చి హెచ్యూఎల్ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ అని చెప్పాను. మంచి వాటర్ ప్యూరిఫైయర్. కాకపోతే అర్బన్ కంపెనీది ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే అర్బన్ కంపెనీ ఈ నేటివ్ M1 అండ్ నేటివ్ M2 వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చేసి మనకు ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఫస్ట్ 2 ఇయర్స్‌కి ఏముండవు. ఫస్ట్ 2 ఇయర్స్‌లో ఫిల్టర్స్ ఏయకపోయినా లేకపోతే ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏయకపోయినా మనకు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ కూడా మనకు నెక్స్ట్ 2 ఇయర్స్‌కి ఏఎంసీ చార్జెస్ ₹4,500. మనం అన్ని బ్రాండ్స్‌లో చూసుకుంటే ఈ 4,500 ఫర్ 2 ఇయర్స్ అనేది ఇదే లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఏఎంసీ నేను చూసిన బ్రాండ్స్ అన్నిట్లోకి. ఇందాక చెప్పాను కదా 2 మోడల్స్ ఉన్నాయి. యూసీ నేటివ్ M1 అండ్ నేటివ్ M2. M2కి M1కి డిఫరెన్స్ ఏందంటే M2 వచ్చి టచ్ కంట్రోల్స్ వస్తుంది. అండ్ గ్లోయింగ్ ఎల్ఈడి వాటర్ డిస్పెన్స్ అయ్యేటప్పుడు ఒక బ్లూ గ్లోయింగ్ ఎల్ఈడి వస్తుంది. ఆ 2 తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ టచ్ స్క్రీన్ కదా M2 సో పవర్ కట్ ఉంటే వాటర్ డిస్పెన్స్ చేయలేదన్నమాట. మీ ఏరియాలో మీ ప్లేస్‌లో పవర్ కట్స్ ఏం లేవు లేదా మీకు ఏదైనా యూపీఎస్ ఇన్వర్టర్ ఉంది అంటే మీరు M2 ప్రిఫర్ చేయొచ్చు. అది లుక్స్ బావుంటాయి. అంటే టచ్ స్క్రీన్‌గా టచ్ కంట్రోల్స్ కదా! M1 నేటివ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ కాస్ట్ వచ్చి 14,500. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ వచ్చేసి సింపుల్. ఆర్ఓ, యూవీ, యూఎఫ్. ట్యాంక్‌లో కూడా యూవీ ఉంది. ట్యాంక్ మెటీరియల్ వచ్చేసి ఏబీఎస్ ప్లాస్టిక్ కంటే బెటర్ మెటీరియల్. ఫుడ్ సేఫ్ ఆప్షన్. పాలీప్రొఫైన్ ప్లాస్టిక్ మెటీరియలే అది కూడా. హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్. సో, అది మనకి కంప్లీట్‌లీ సేఫ్ మెటీరియల్ అనమాట. ఈ యూసీ నేటివ్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్. అండ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే మోస్ట్‌లీ అన్ని ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్‌కి సేమే ఉంది. ఆల్మోస్ట్ సేమే ఉంటది. ఆర్ఓ, యూవీ, యూఎఫ్, కార్బన్ ఫిల్టర్, ప్రీ ఫిల్టర్ అలాగా ఆల్మోస్ట్ అన్ని ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్‌కి సేమే ఉంటది. కాకపోతే ఏందంటే కొన్ని బ్రాండ్స్ వచ్చి హై క్వాలిటీ ఆర్ఓ మెంబ్రేన్ వాడతాయి. కొన్ని మీడియం క్వాలిటీ వాడతాయి. మనకు అసెంబుల్డ్ బ్రాండ్స్ ఉంటాయి కదా! అవి చీప్ క్వాలిటీ ఆర్ఓ మెంబ్రేన్స్‌తో వస్తాయి. ఇప్పుడు ఈ యూసీ నేటివ్ M1లో కూడా హై క్వాలిటీ ఆర్ఓ మెంబ్రేనే. సో, అందుకని మనకు వాళ్ళు 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఫస్ట్. ఏఎంసీ కూడా 2 ఇయర్స్‌కి ఇస్తున్నారు. అండ్ దీంట్లో నెగెటివ్స్ వచ్చేసి వాటర్ వేస్టేజ్ అనేది చాలా హై. ఇంత వాటర్ వేస్టేజ్ నేను వేరే ఏ బ్రాండ్‌లో చూడలేదు. ఈ వాటర్ వేస్టేజ్‌కి రీజన్ ఏందంటే ప్రతిసారి వాటర్ డిస్పెన్స్ చేసిన ప్రతిసారి అవి ఫిల్టర్స్‌ని రివర్స్ రిన్స్ టెక్నాలజీ అని రివర్స్‌లో ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటున్నది. దీనివల్ల ఫిల్టర్ లైఫ్ పెరుగుతున్నది కానీ వాటర్ వేస్టేజ్ ఉంటున్నది. ఈ వేస్ట్ అయిన వాటర్‌ని ఒక డ్రైన్ పైప్ ద్వారా ఒక ప్లాస్టిక్ టబ్‌లో కలెక్ట్ చేసి యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికో లేకపోతే వాషింగ్‌కో వాడుకోవచ్చు. బట్ వాటర్ వేస్టేజ్ అనేది హై. అండ్ ఇంకో నెగెటివ్ పాయింట్ వచ్చేసి ఈ అర్బన్ కంపెనీ వాళ్ళ సర్వీస్ ఓన్లీ కొన్ని ప్లేసెస్‌లోనే ఉంది. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, గుంటూరు ఇలా కొన్ని ప్లేసెస్‌లోనే ఉంది. స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్‌లో అసలు లేదు. సో, స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్‌లో సర్వీస్ లేని దగ్గర అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ ప్లీజ్ కొనొద్దు. అసలు రికమెండ్ చేయను నేను. కానీ సర్వీస్ ఉన్న ప్లేస్‌లో మటుకు వాళ్ళ సర్వీస్ చాలా బాగుంది. సేమ్ డే ఇన్‌స్టాలేషను అండ్ వాళ్ళు కంప్లీట్‌లీ ప్రొఫెషనల్‌గా ఉన్నారు. నేను చాలా సార్లు అర్బన్ కంపెనీ సర్వీస్ కూడా వాడాను. సో, నేను పాజిటివ్స్ చెప్పాను, నెగెటివ్స్ కూడా చెప్తున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా! ఇది 100% ఆర్ఓ.
అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మనకు మినరల్స్ యాడ్ అవుతాయి వాటర్‌లోకి. మినరల్స్‌తో పాటు వీళ్ళు కాపర్ గూడా యాడ్ జేస్తున్నారు. సైన్స్ ప్రకారం అయినా, ఆయుర్వేదం ప్రకారం అయినా, దేని ప్రకారం అయినా కాపర్ వెసెల్‌లో వాటర్ ఎక్కువ మోర్ దెన్ 8 అవర్స్ అలా స్టోర్ అవుతేనే మనకు దాని బెనిఫిట్స్ వస్తాయి. వీళ్ళు జస్ట్ ఏం చేస్తున్నారంటే వాటర్ ప్యూరిఫైయర్స్ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, లాస్ట్‌లో కాపర్‌ని వాటర్‌లోకి ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి లాస్ట్ ప్యూరిఫికేషన్ స్టేజ్‌లో. దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. బట్ వాళ్ళు జస్ట్ ఈ మార్కెటింగ్ కోసం యాడ్ చేస్తున్నారు. కాపర్, జింక్ అలాంటివి కూడా యాడ్ చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ఎమ్1 నేటివ్ అనేది మంచి వాటర్ ప్యూరిఫైయరే. ఇందాక చెప్పాను కదా! మీ ఏరియాలో యూసీ నేటివ్ సర్వీస్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్. నేను 2024లో సేమ్ వీడియో చేశాను బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్. అప్పుడు ఫస్ట్ ప్లేస్ ఈ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్‌కే ఇచ్చాను. ఇప్పటికి కూడా ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ చాలా మంచి వాటర్ ప్యూరిఫైయర్. దాని ప్రైస్ వచ్చేసి 12,500 అండ్ మనకు 10 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది. ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో నాకు బాగా నచ్చింది ఏందంటే వాటర్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ. నేను చాలా బ్రాండ్స్ చాలా వాటర్ ప్యూరిఫైయర్స్ రివ్యూ చేశాను. వీటిలన్నిటికంటే ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్‌లో వాటర్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ. అండ్ ఇది 10 లీటర్ స్టోరేజ్ ట్యాంక్‌తో వస్తుంది. సో, లార్జ్ ఫ్యామిలీస్‌కి కూడా సూటబుల్. అండ్ ఇది కూడా 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. ఆర్ఓ, యూవీ, యూఎఫ్ అన్నీ ఉన్నాయి. మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మినరల్స్ యాడ్ చేస్తారు. సో, వాటర్ టేస్ట్ కూడా చాలా బావుంది. మినరల్ వాటర్ లాగా అంటే బిస్లరీ వాటర్ అలా ఉంటది కదా! సేమ్ అలాగే ఉంది. అండ్ ప్యూరిట్ వాళ్ళ సర్వీస్ కూడా బావుంది. ప్యూరిట్ సర్వీసెస్ విలేజెస్‌లో, స్మాల్ టౌన్స్‌లో కూడా ఉంది. ప్యూరిట్ విషయానికొచ్చేసరికి ఏఎంసీకి చార్జెస్ వచ్చి 5,000 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ వరకు నాకు సర్వీస్ అయితే అవసరం రాలేదు ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ వాడినప్పుడు. ఈ లిస్ట్‌లో నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసరికి కెంట్ సుప్రీం ఆల్కలైన్. ఈ కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ ఈ లిస్ట్‌లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే కెంట్ వాటర్ ప్యూరిఫైయర్స్ నేను 2016 నుంచి యూజ్ చేస్తున్నాను. కెంట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అండ్ కెంట్ సర్వీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఈ కెంట్ సుప్రీం ఆల్కలైన్ అనేది 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కాదు. ఇది టీడీఎస్ కంట్రోలర్ మెకానిజంతో వస్తుంది. సో, మీ గ్రౌండ్ వాటర్‌లో గానీ హార్మ్‌ఫుల్ కెమికల్స్ లేదా మీరు ఏదన్నా కెమికల్ ఫ్యాక్టరీ పక్కన ఉంటే ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్ ప్రిఫర్ చేయొద్దు. బట్ ఇన్ మోస్ట్ కేసెస్ ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణలో అసలు ఆర్సెనిక్ పాయిజన్ అలాంటివి ఏంటి లేదు. ఈ కెంట్ సుప్రీం ఆల్కలైన్ 8 లీటర్ స్టోరేజ్ ట్యాంక్‌తో వస్తుంది అండ్ మీడియం ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్‌లీ సూటబుల్. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15,000 ఉంది. అండ్ ఈ కెంట్ వాళ్ళు ప్రీ ఫిల్టర్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ ప్యూరిఫైయర్‌తో. ఆల్కలైన్ మోడల్‌లో వచ్చేసి మనకు అలాంగ్ విత్ టీడీఎస్ కంట్రోలర్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ వీళ్ళు కాల్షియం, మెగ్నీషియం యాడ్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ వచ్చేసరికి ఏఎంసీ చార్జెస్ మనకు అరౌండ్ 5,000 రూపీస్ ఉన్నాయి. జీరో వాటర్ వేస్టేజ్ అన్నారు. అలా జీరో వాటర్ వేస్టేజ్ ఏం లేదు. వాటర్ ఖచ్చితంగా వేస్ట్ అవుతున్నది. కాకపోతే వాళ్ళేం చేశారంటే, ఈ రిజెక్ట్ పైప్ ఉంటది కదా! వాటర్ డ్రైన్ పైప్ అది ఓవర్ హెడ్ ట్యాంక్‌తో కనెక్ట్ అయ్యేలాగా ఒక మెకానిజం ఆఫర్ చేశారు. బట్ అది అన్ని దగ్గరలో పాసిబుల్ కాదు. మీరు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న, ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అలాంటివి పాసిబుల్ కాదు. మీకు ఇండివిడ్యువల్ హౌస్ ఉంటే మీరు అలా చేసుకోవచ్చు. బట్ అది మీ ఓన్ ఎక్స్‌ట్రా చార్జెస్‌తో చేసుకోవాలని చెప్పారు. సో, ఈ జీరో వాటర్ వేస్టేజ్ అనేదైతే నాకు నచ్చలేదు కాన్సెప్ట్. చేస్తే నిజంగా జీరో వాటర్ వేస్టేజ్ వచ్చేలాగా చేయాలి గానీ, ఇలా రిజెక్ట్ పైప్‌ని తీసుకొని మళ్ళీ ట్యాంక్‌లో పెట్టి అలాగేం నాకు నచ్చలేదనమాట. ఓవరాల్‌గా అయితే కెంట్ సర్వీస్ కూడా బావుంది. అండ్ ఇంకా కెంట్ నుంచి ఇంకా మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. కెంట్ గ్రాండ్ అని ఒకటుంది. అది కొంచెం దీనికంటే ప్రైస్ తక్కువ. సుప్రీం ఆల్కలైన్ కంటే కెంట్ గ్రాండ్ ప్రైస్ తక్కువ. 11,000 అలా ఉంది. కెంట్ సుప్రీం లైట్ అని కూడా ఉంది. బేసిక్‌గా ఏందంటే అన్నీ ఆర్ఓ ఫిల్టర్‌తోనే వస్తాయి. ఆర్ఓ యూవీ కాంబినేషన్ లేకపోతే ఆర్ఓ యూఎఫ్ కాంబినేషన్. మనకి మెయిన్ ఆర్ఓనే చాలండి. ఆర్ఓనే మనకు బ్యాక్టీరియా, వైరస్ ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ చేస్తది. ఈ యూవీ, యూఎఫ్ అనేదేంటంటే ఎక్స్‌ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ప్యూరిట్‌లో కూడా మనం ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ గురించి కదా మాట్లాడుకుంది. ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ కాకుండా ప్యూరిట్ రివైటో అని ఉంది. రివైటో ప్రైమ్ అని మోడల్స్ ఉన్నాయి. అవి కూడా సేమ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటది. కాకపోతే అవి కొంచెం కాంపాక్ట్ మోడల్స్. కొంచెం డిజైన్ చూడడానికి ఎకో వాటర్ సేవర్ కంటే చూడడానికి కొంచెం బావుంటాయి. సో, కొంచెం ప్రైస్ ఎక్కువ. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి ఆక్వాగార్డ్ నుంచి ఆక్వాగార్డ్ ష్యూర్ డిలైట్. ఇదొచ్చేసి ప్రైజింగ్ అరౌండ్ 9,000 రూపీస్ ఉంది. వాళ్ళేందంటే కొన్నిసార్లు ప్రైస్ 8,500 కొన్నిసార్లు 9,200 అలా. ఓవరాల్ ఏందంటే ప్రైజింగ్ అరౌండ్ 9,000 ఉంది. ఇది కూడా టీడీఎస్ కంట్రోలర్ మెకానిజంతో వస్తుంది. ఈ ఆక్వాగార్డ్ మోడల్ వచ్చేసి 6 లీటర్ స్టోరేజ్ ట్యాంక్‌తో వస్తుంది. స్మాల్ అండ్ మీడియం ఫ్యామిలీస్‌కి పర్ఫెక్ట్‌లీ సూటబుల్. ఆక్వాగార్డ్ షూర్‌లో నాకు బాగా నచ్చిన ఏందంటే ఎంటీడీఎస్ కంట్రోలర్‌తో వస్తుంది. ఇందాక చెప్పాను కదా! టీడీఎస్ కంట్రోలర్. బట్ ఎంటీడీఎస్ ఏందంటే మాన్యువల్ టీడీఎస్ అడ్జస్ట్‌మెంట్. మనకు టీడీఎస్ ఎట్ ద ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో
టీడీఎస్ మనకి ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజ్‌లో పెట్టించుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మీరు టెక్నీషియన్‌ని అడిగి 100-150 మధ్యలో పెట్టించుకోండి. దీంట్లో వాటర్ వేస్టేజ్ అయితే మనకుంది. అండ్ మనకు మెయింటెనెన్స్ చార్జెస్ వచ్చేసి అరౌండ్ ₹4000 అలా ఉంది ఏఎంసీ కాస్ట్ యాక్వాగార్డ్‌ది. యాక్వాగార్డ్ కాంపిటీషన్‌గా అరౌండ్ 10,000 రేంజ్‌లో మంచి వాటర్ ప్యూరిఫైయర్స్ ఏమన్నా ఉన్నాయంటే లివ్ ప్యూర్ గ్లో ప్రో ప్లస్ ప్లస్ అండ్ వీగార్డ్ జెనోరా. ఈ 2 మోడల్స్ కూడా నేను టెస్ట్ చేశాను. ఈ 2 మోడల్స్ వచ్చేసి 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అండ్ మినరలైజర్స్‌తో వస్తాయి. యాక్వాగార్డ్ లాగా టీడీఎస్ కంట్రోలర్ అడ్జస్ట్‌మెంట్ ఏమి ఉండదు. 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మనకు కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇలాంటి మినరల్స్‌ని యాడ్ చేస్తారు. సో, వాటర్ టేస్ట్ కూడా మంచిగా ఉంటది. ఈ 2 మోడల్స్ కూడా మనకు బిలో 10,000, 9,000 అండ్ 8,500 అలా ఉంది ప్రైజింగ్. వీగార్డ్ జెనోరా అండ్ లివ్ ప్యూర్ గ్లో ప్రో ప్లస్ ప్లస్ ఈ 2 మోడల్స్. ఏఎంసీ ప్యాకేజెస్ కూడా సేమ్ యాక్వాగార్డ్ ఉన్నట్టే 4,500 అలా ఉన్నాయి. అండ్ లివ్ ప్యూర్‌లో ఇంకో మోడల్ ఉంది. లివ్ ప్యూర్ అల్యూరా ప్రీమియా అని. అదొచ్చేసి కాస్ట్ దాదాపు 15,000-15,500 అలా ఉంది. కాకపోతే వాళ్ళేందంటే 2.5 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఇందాక చెప్పాను కదా! అర్బన్ కంపెనీ 2 ఇయర్స్ ఫ్రీ ఏఎంసీ అంటే వీళ్ళు 2.5 ఇయర్స్ మనకు ఫ్రీ ఏఎంసీ ఇస్తున్నారు. బట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15,500-16,000 అలా ఉంది. మీ ఏరియాలో గనుక లివ్ ప్యూర్ సర్వీస్ బాగుంది అండ్ మీ బడ్జెట్ అప్ టు 16,000 ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే మీరు లివ్ ప్యూర్ అల్యూరా ప్రీమియా అనే మోడల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ అసలు బడ్జెట్ ప్రాబ్లమే లేదు. మాకు బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ కావాలి అనుకుంటే ఇంకో ఏవో స్మిత్ నుంచి ఏవో స్మిత్ Z9 ప్రో ఇది 23,000 ఉంది ప్రైజింగ్. కాకపోతే ఏందంటే మనకి స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ వస్తుంది. అండ్ హాట్ వాటర్ వచ్చే మంచి మోడల్ ఏదైనా ఉందంటే ఏవో స్మిత్‌లోనే ఉంది. ఏవో స్మిత్ Z9 ప్రో. హాట్ వాటర్ ఎట్ 40 డిగ్రీస్ అండ్ 80 డిగ్రీస్. జస్ట్ 2 మినిట్స్‌లో మనకు 80 డిగ్రీస్‌లో హాట్ వాటర్ వస్తుంది. కాఫీ ఆర్ గ్రీన్ టీ ఏది చేసుకోవాలన్నా 80 డిగ్రీస్‌లో మనకు జస్ట్ 2 మినిట్స్‌లో హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఉంది. అండ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌తో వస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ చాలా బాగుంది. Z9 ప్రో. ఇది కూడా 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. వీళ్ళు కూడా ఆల్కలైన్ అని, మినరల్స్ అని, కాల్షియం, మెగ్నీషియం అండ్ కాపర్ కూడా యాడ్ చేశారు. మీకు బడ్జెట్ కన్సిడరేషన్ ఏం లేదు. కంప్లీట్‌లీ మంచి బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ విత్ హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ అలాంటిది కావాలనుకుంటే మీరు హ్యాపీగా ఏవో స్మిత్ Z9 ప్రో తీసుకోవచ్చు. ఏవో స్మిత్ సర్వీస్ కూడా బానే ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉండే మోడలే మాకు కావాలి అనుకుంటే ఆక్వాగార్డ్ నుంచి ఉన్నాయి. ఆక్వాగార్డ్ మార్వెల్ అని ఒకటుంది. ఆక్వాగార్డ్ రిడ్జ్ అని ఒకటుంది. ఈ 2 కూడా అబోవ్ 16,000, 17,000 అలా ఉన్నాయి. ప్యూరిట్, కెంట్ వీళ్ళెవరు స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ యూజ్ చేయట్లేదు. అన్ని బ్రాండ్స్ మోస్ట్‌లీ ఎక్కువ వాడేది ఏందంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. అండ్ ఇప్పుడు మనం ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ చూసాము. మీ వాటర్‌లో గాని టీడీఎస్ లెవెల్స్ బిలో 300 ఉంది. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు అనుకున్నప్పుడు యూవీ, వాటర్ ప్యూరిఫైయర్స్ తీసుకోవచ్చు. ఇందాక ఆక్వాగార్డ్ మార్వెల్ అని చెప్పాను కదా! స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌తో వస్తుంది ఆర్ఓ అని. అది మనకు యూఎఫ్‌లో కూడా ఉంది. 12,000కే వస్తుంది. మీ వాటర్‌లో గనుక టీడీఎస్ లెవెల్స్ బిలో 300 ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్ కావాలనుకుంటే ఈ ఆక్వాగార్డ్ మార్వెల్ అనేది తీసుకోవచ్చు. 12,000 అంటే మంచి ప్రైజింగే స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌కి. అండ్ ఆక్వాగార్డ్ నుంచి ఆక్వాగార్డ్ షూర్ డిలైట్ మోడల్‌లో కూడా యూఎఫ్ ఉంది. ప్యూరిట్ అడ్వాన్స్డ్‌లో కూడా యూఎఫ్ ఉంది. ఇందాక ఏవైతే నేను ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ మోడల్స్ చెప్పానో అవి సేమ్ బ్రాండ్స్ యూఎఫ్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కెంట్ నుంచి కెంట్ మ్యాక్స్ అని ఒక మంచి మోడల్ ఉంది. అండ్ లివ్ ప్యూర్ గ్లో ప్రో ప్లస్ వాళ్ళది కూడా యూఎఫ్ ఉంది. ప్యూరిట్ అడ్వాన్స్డ్ యూవీ ఉంది. అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా తక్కువ టీడీఎస్ తక్కువ ఉంటే సెట్ అవుతాయి. అండ్ మీకు మున్సిపల్ సప్లై వాటర్ వస్తుంటే మీరు ఈ యూఎఫ్ వాటర్ ప్రిఫర్ చేయొచ్చు. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అవసరం లేదు. నేను చెప్పాను కదా ఇందాక మీరు జస్ట్ ఒక టీడీఎస్ మీటర్ తీసుకొని మీ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేశానో ఈ వాటర్ ప్యూరిఫైయర్ మోడల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో పెట్టాను అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి ఏ క్వెషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.